ఆఫ్ఘనిస్తాన్కి ఇరాన్కి మధ్య 921 కిలోమీటర్లు అనేది సరిహద్దు. అంటే ఇరాన్ అన్నప్పుడే దీన్ని ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ అని చెప్తారు. అంటే ఒకానొకప్పుడు భారతదేశంలో మీకు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ కలిసి ఉన్నప్పుడు, అంటే మన అఖండ భారత్ అని మాట్లాడుతూ ఉన్నప్పుడు మీకు ఏంటంటే ఈరాన్ని మనం పెర్షియా అనేవాళ్ళం. అంటే ఇక్కడ సంస్కృతము మాట్లాడే ప్రజలు నివసించేవాళ్ళు. సో ఇవాళ ఇది ఇస్లాం పాలనలో ఉన్నా కూడా ఎన్నో ముస్లిం దేశాలు వీళ్ళు ఏం మాట్లాడుతూ ఉంటారంటే ఈరోజు ఈరాన్ని మనమే పరిపాలిస్తున్నాం, కానీ ఇక్కడ నివసించే ప్రజలు మాత్రము ఎప్పుడు వీళ్ళు ఆర్యులుగానే మిగిలిపోయారు. కాబట్టి వీళ్ళు ఎప్పుడు కూడా ఇస్లాంకి సపోర్ట్గా నిలబడరు. పాలన మనదే, కానీ నివసించే వాళ్ళు మాత్రం ఆర్యులే. కాబట్టి వీళ్ళను నమ్ముకొని మనం ఏ పని చెయ్యకూడదని చెప్పి మీకు ఎన్నో అరబు దేశాలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు ద ల్యాండ్ ఆఫ్ ఆరియన్స్ ఇరాన్ వీళ్ళు పాకిస్తాన్ను తీవ్రంగా హెచ్చరించారు. అంటే ఎలా హెచ్చరించారంటే, నీకు సమయం అనేది చాలా చాలా తక్కువ ఉంది, అంటే నువ్వు చేస్తున్న ఈ ఆగడాలకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు పంజీర్ వ్యాలీలో చేసిన ఈ దాడులకు నువ్వు జవాబు చెప్పే తీరాలి, ప్రపంచమంతా కూడా ఒకానొక రోజు నిన్ను శిక్షిస్తుంది, అలాంటి పరిస్థితి నీకు వస్తుందని చెప్పి ఇరాన్ ఓపెన్గా, అంటే ఇన్ని రోజుల నుంచి మీకు ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరుగుతుంది, తాలిబాన్ పాలన ఎలా ఉండబోతుంది, పాకిస్తాన్ యొక్క రోల్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా మీకు ఇరాన్ ఎక్కడా ఓపెన్గా మాట్లాడలేదు. ఇవాళ ఓపెన్గా వాళ్ళు ఏంటంటే తాలిబాన్ పాకిస్తాన్లను వాళ్ళు డైరెక్ట్గా హెచ్చరించారు. దీని మీద మేము ఇంట్రాగేషన్ చేస్తాము, మా దాంట్లో అంటే పాకిస్తాన్ యొక్క హెలికాప్టర్లు డ్రోన్లు మీకు అక్కడ నివసించే ప్రజల మీద దాడులకు దిగేరని ప్రూవ్ అయితే మాత్రం మేము పాకిస్తాన్ని విడిచిపెట్టాము అని చెప్పి వీళ్ళు డైరెక్ట్గా ఒక వార్నింగ్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చే డౌట్ ఏంటంటే, తాలిబాన్ పాకిస్తాన్ కలిసి నార్దర్న్ అలయన్స్ మీద ఈ పంజీర్ వ్యాలీ దగ్గర వీళ్ళు దాడులకు దిగితే ఇరాన్కి ఏంటండి సమస్య? ఇరాన్ కూడా ఒక ముస్లిం దేశమే కదా, అక్కడ పరిపాలకులు కూడా ఇస్లాం మతాన్ని నమ్ముకున్న వాళ్లే కదా, వాళ్ళెందుకు ఇప్పుడు తాలిబాన్ పాకిస్తాన్ని ఎందుకు ఎదిరించి మాట్లాడుతున్నారు అంటే విషయం చాలా సింపుల్ అండి. మీకు ఎలా ఉంటుందంటే, ఈ పంజీర్ వ్యాలీ కొండలు ఉన్నాయి చూసారా, ఈ కొండలు మీకు ఆఫ్ఘనిస్తాన్లో నుంచి అంటే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఉన్నారు చూసారా, వాళ్ళు ఈరాన్ దాకా రాకుండా ఉండడానికి ఈ పంజీర్ వ్యాలీ అనేది మీకు ఒక చైనా వాల్ లాగా, అంటే భారతదేశంలో ఉండే హిమాలయాల లాగా ఇది పనిచేసేది. ఏ తీవ్రవాది కూడా ఈరాన్ దాకా రావాలంటే పంజీర్ వ్యాలీని దాటి వెళ్ళాలి, అది కుదిరే పని కాదు. ఎందుకంటే పంజీర్ వ్యాలీలో ఎప్పుడు కూడా ఒక సివిలియన్ ప్రభుత్వం అనేది ఉండేది, అక్కడ ఒక సరైన పాలన ఉండేది. ఎందుకంటే నార్దర్న్ అలయన్స్ అనేది చాలా చాలా బలమైన ఒక యుద్ధ వీరులు కలిగిన దళం. కాబట్టి తీవ్రవాదులు ఎవరు కూడా ఈ పంజీర్ వ్యాలీ దాకా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇవాళ ఏమైపోయింది, ఈ తాలిబాన్ పాకిస్తాన్ కలిసికట్టుగా అసలు పాకిస్తాన్ తన హెలికాప్టర్ తన ఎయిర్ ఫోర్స్ను ఎలాగ వీళ్ళ మీద ఉపయోగించింది, అది మీకు ఇరాన్ లాంటి దేశాలు అడిగే ప్రశ్న. సో ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఈరాన్ దాకా రావాలంటే లైన్ క్లియర్గా ఉంది, వాళ్ళు డైరెక్ట్గా వచ్చేయగలరు. సో ఇప్పుడు ఈ సమస్య ఒక్క ఈరాన్కే కాదండి, మీరు చూడండి తజికిస్తాన్కు ఇదే సమస్య, అలాగే తుర్కీమెనిస్తాన్ వీళ్లకు కూడా ఇదే ప్రాబ్లమే. అప్పుడు పంజీర్ వ్యాలీ కరెక్ట్గా చెప్తున్నా కొద్దిగా చైనా వాళ్ళలాగా అడ్డము ఉండేది, ఇప్పుడు అక్కడ ఎవరూ లేరు. తాలిబాన్ తీవ్రవాదులే వాళ్ళ జెండాలను, అంటే లిటరల్గా మీకు పంజీర్ వ్యాలీ యొక్క క్యాపిటల్ రాజధానిలో వాళ్ళ జెండాలు ఎగరేసి ఇక ఈ భూభాగం కూడా మాదే అని చెప్తే మొత్తము ఆఫ్ఘనిస్తాన్లో మీకు తీవ్రవాదులు నిండిపోయి ఉన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు ఎక్కడికక్కడ తిరుగుతున్నప్పుడు ఈ చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉండే దేశాలందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి తజికిస్తాన్ తుర్కీమెనిస్తాన్ వీళ్ళిద్దరు పనిగట్టుకుని రష్యా వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు ఈ డైరెక్ట్గా తీవ్రవాదులు అందరూ కూడా మన దేశాల్లోకి వస్తే మనం ఏం చేయాలి, చాలా పెద్ద సమస్య కదా అని చెప్పేసి వీళ్ళు రష్యా కూడా కంప్లైంట్ చేశారు. ఇవాళ న్యూఢిల్లీలో మీకు రష్యా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నికోలాయ్ పెడ్రోషివ్ అంటారు. ఈ పెడ్రోషివ్ ఇవాళ మీకు అజిత్ దోవెల్ గారితో ఇదే మాట్లాడుతున్నాడు. ఈ తీవ్రవాదులు ఇలా రష్యాలోకి తజికిస్తాన్లోకి ఈరాన్లోకి ఇలా వచ్చేస్తే మీకు తజికిస్తాన్లో మీకు 2 ఎయిర్ బేస్లు ఉన్నాయి కదా, సో దీని విషయంగా కూడా మీరు ఆలోచించాలని చెప్పి ఇతను అజిత్ దోవెల్తో ఒక పెద్ద స్థాయిలో మీటింగ్ పెట్టుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ చైనాతో కలవడం కాదండి, ఈ తీవ్రవాదులందరూ ఎక్కడికక్కడ వీళ్ళు స్ప్రెడ్ అయిపోతే మన అందరికీ కూడా ఇబ్బంది కదా అని చెప్పి రష్యా ఇవాళ భారతదేశంతో మాట్లాడుతుంది. ఇదే విషయంగానే మొన్న నరేంద్ర మోదీ గారు రష్యా అధ్యక్షుడు
వ్లాడిమిర్ పుటిన్కి ఫోన్ చేసి అసలు ఇలాంటి తీవ్రవాదులు మన సరిహద్దుల దాకా ఎలా రానివ్వాలి, మనమందరం కలిసికట్టుగా ఏమైనా మనం చేద్దామా అని చెప్పి ఈయన మోదీ గారు చెప్తున్నా కదా. మోదీ గారు మౌనంగా ఉన్నారు అంటే మీకు చాలా మందికి ప్రమాదమే. సో దీంట్లో అడుగులు ఏంటంటే మీకు వ్లాడిమిర్ పుటిన్తో ఈయన డైరెక్ట్గా మాట్లాడడం, వెంటనే మీకు రష్యా యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఢిల్లీకి రావడం, ఇతను అజిత్ దోవెల్తో కలిసి మాట్లాడడం. సో మొత్తానికి ఏదో జరుగుతుందనేది అర్థమైపోద్ది. కానీ ఈరాన్ ఇప్పుడు ఇవాళ ఇంత పెద్ద స్థాయిలో పాకిస్తాన్కి హెచ్చరికను వాళ్ళు విడుదల చేశారంటే వాళ్ళ సమస్య అలాంటిది. ఇవాళ వాళ్ళు బ్లాక్ లిస్ట్లో ఉన్నారు. అమెరికా వాళ్ళ మీద శాంక్షన్స్ విధించి ఉంది. ఏదో ఒక విధంగా ఇవాళ కొత్త అధ్యక్షుడు వచ్చాడు కదా, జో బైడెన్తో మాట్లాడి ఒక విధంగా అన్నిటిని కూడా అంటే ఏంటి ఒక మంచి సంబంధాలను కొనసాగించి ఈ బ్లాక్ లిస్ట్ నుంచి బయటపడిపోయి అప్పుడు ఈ ప్రపంచ దేశాలతో మేము కూడా కలిసిమెలిసి ఉన్నాము, మేము కూడా సత్సంబంధాలు కొనసాగిస్తామని చెప్పి ఈరాన్ తన రేటింగ్ని మెరుగుపరచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఇవాళ పాకిస్తాన్ పనిగట్టుకొని తన కమాండోలు తన హెలికాప్టర్లు పంపించి ఈ పంజీర్ వ్యాలీలో ఉండే ఆ పోరాటదారులు ఆ యుద్ధ వీరులనంతా కూడా హతము చేసి ఈ తీవ్రవాదులను తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఈరాన్కి ఎంత పెద్ద సమస్య చూడండి. కాబట్టి ఏం జరిగినా సరే పాకిస్తాన్ తాలిబాన్ని మేమైతే వదిలిపెట్టాము అని చెప్పి వాళ్ళు అంటున్నారంటే దీని వెనుక చాలా పెద్ద లెవెల్లో మీకు ఒక ప్లానింగ్ జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో ఈరాన్ ఉంటుంది. ఈరాన్ దగ్గరే మనము చాబహార్ పోర్ట్ అని చెప్పి భారతదేశము కంట్రోల్ చేస్తున్న చాలా పెద్ద పోర్ట్ ఉంది. అక్కడ కూడా మన సైనికులు అనేవాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇలా చూసుకున్నప్పుడు రష్యా ఇండియా చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ఏదో ప్లాన్ చేస్తున్నారు. కానీ ఈరాన్ ఇంత ఓపెన్గా పాకిస్తాన్ని ఛాలెంజ్ చేయడం, హెచ్చరించడం మాత్రం ఇవాళ చాలా పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ఎందుకంటే పంజీర్ వ్యాలీ కూలిపోయింది, అక్కడ వాళ్ళు ఓడిపోయారు అంటే ముందు ఎవరికి అపాయం అంటే ఈరాన్కి, తరువాత తజికిస్తాన్కి, తరువాత తుర్కీమెయిస్తాన్కి. వీళ్ళని దాటాక రష్యా అనే దేశం ఉంటుంది. తజికిస్తాన్లో మనకు 2 ఎయిర్ బేస్లు ఉన్నప్పుడు ఈ తీవ్రవాదులు పనిగట్టుకొని, ఎందుకంటే తాలిబాన్ ఇండియా దాకా రాలేకపోవచ్చు కానీ అల్ ఖైదా అనండి, లష్కర్ ఈ తైబా అనండి, వీళ్ళందరూ మన ఎయిర్ బేస్ల మీద దాడికి దిగితే అప్పుడు మనము ప్రాక్సీ వారు కాదు కదా, డైరెక్ట్గా మనం ఆఫ్ఘనిస్తాన్లోకి వెళ్ళి ఒక యుద్ధము చేయాల్సిన పరిస్థితి ఏర్పడిపోవచ్చు. పాకిస్తాన్ ఇంకా కూడా ఇలా రెచ్చిపోయి ప్రవర్తిస్తే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన టైం అనేది దగ్గర పడింది అనేది వీళ్ళ చర్చల్లో. మొత్తం మీరు చూసారనుకోండి, ప్రపంచమంతా తాలిబాన్ కాదు, ఆఫ్ఘనిస్తాన్ కాదు, పాకిస్తాన్ చేసిన పనుల మీదే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో ఇలా ఉన్నప్పుడు నాకు అనిపించేది ఏంటంటే తాలిబాన్ పనిగట్టుకొని ఎలాగో ఈ పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. మా నాయకులందరూ నువ్వు ఎన్ని విధాలుగా హింసించావు, ఎన్ని విధాలుగా వాళ్ళని తీసుకెళ్ళి అమెరికాకు అప్పచెప్పావు, ఎంతమంది మరణించారు, నేను నిన్ను వదిలేస్తానా? వదలను. కానీ ముందు నువ్వు నాకు సహాయం చేయి, నేను అడిగే సహాయం అంతా కూడా చేయి, దాని తరువాత నిన్ను పూర్తి లెవెల్లో ఇరికిస్తాను, ఇరికించి నీ దేశాన్ని సర్వనాశనం చేస్తాను అని చెప్పి తాలిబాన్ వాళ్ళు ఈ ప్లానింగ్లో ఉన్నారా? సో ఇవన్నీ కూడా ఏంటంటే మీకు ఎత్తుకు పై ఎత్తు అని చెప్పి మనం మాట్లాడాలి. సో అలాంటి పరిస్థితుల్లో తాలిబాన్ పాకిస్తాన్ సహాయం తీసుకొని నువ్వు వచ్చి పంజీర్ వ్యాలీలో నువ్వు ఒక యుద్ధము చెయ్యి, మమ్మల్ని గెలిపించు, తరువాత నీ సంగతి చూసుకుంటామని చెప్పి వీళ్ళు సీక్రెట్గా ఇలాగ పాకిస్తాన్ విషయంలో ఒక అజెండా పెట్టుకున్నారా అన్నప్పుడు ఈరాన్ ప్రవర్తిస్తున్న తీరు గమనించామనుకోండి, ఇదంతా కూడా పాకిస్తాన్ని టార్గెట్ చేసి మొత్తము ప్రపంచ దేశాలందరూ కూడా ఏదో ఒక విధంగా పాకిస్తాన్ ఇరికించి వాళ్లను పూర్తిగా నాశనం చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇదంతా కూడా ఇండియా రష్యా వేస్తున్న ప్లాన్లో ఒక భాగమా? తాలిబాన్ని ఉపయోగించే పాకిస్తాన్ని పూర్తిగా వీళ్ళు డెస్ట్రాయ్ చేయాలని అనుకుంటున్నారా? సో ఇదంతా కూడా ఏంటంటే మీకు కొద్ది రోజుల్లో బయటపడుతుంది. కానీ పాకిస్తాన్కి టైం మాత్రం అస్సలు బాలేదనేది ప్రతివాడు ఒప్పుకుంటున్న విషయము. వాళ్ళు ఖచ్చితంగా చాలా పెద్ద లెవెల్లో దెబ్బతింటారు. చైనాను చూసుకొని వాళ్ళు రెచ్చిపోతున్నారు. సో దీనికి పడాల్సిన శిక్ష ఖచ్చితంగా పడుతుంది. అది భారతదేశం వాళ్ళకి శిక్ష వేస్తుందా లేదా రష్యా పని కట్టుకొని ఇండైరెక్ట్గా వాళ్ళకి దెబ్బతీయాలని అనుకుంటున్నారా? మనకు తెలియడం లేదు. సో ఈ విషయంగా ఈరాన్ జారీ చేసిన హెచ్చరిక, ఒకవేళ నీ విమానాలు హెలికాప్టర్లే అక్కడ వాడబడ్డాయి, నీ కమాండోలే పంజీర్ వ్యాలీలో ఉండే నార్దర్న్ అలయన్స్ మీద దాడులు చేశారనేది ప్రూవ్ అయ్యి మాకు ఆధారాలతో దొరికితే, ఎన్నో ఫోటోలు ఆల్రెడీ వచ్చేసాయి, మేము మాత్రం నిన్ను వదిలిపెట్టమని చెప్పి వాళ్ళు ఇస్తున్న ఆ వార్నింగ్ను మీరు ఎలా చూస్తున్నారు? సో ఈ విషయంగా మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉన్నాయో ఒక్కసారి తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.